చక్కగా ఎత్తుకుంటే చక్క కాయ కాస్తుందండి నేను అందరు ఈ బాడుకావునే కదా అందరికి పెద్ద ఇక ఆడపిల్ల ఆమె ఎత్తుకునే బల్ల బట్ట ఏమంతో ఎప్పుడు ఎత్తుకున్నాడే నా ఇక ఆ పిల్లగాళ్ళ ఆమె ఎందుకని అలా కానీ బాగానే అప్పుడు ఎత్తుకుంది అప్పుడు ఎత్తుకుంది ఇప్పుడు ఇప్పుడు ఈ బాడుకావుని ఎత్తుకుంది మరే ఓడి పేరుకోడా చాలా పెద్ద వాళ్ళకంటే అందరికంటే పెద్ద దొరసారి అందుకని ఈ కాలిట్ట కాలట్ట మీ మామ చేస్తుందేమో మరి చింతపిల్లంకాయ ఉండే కదా అప్పుడు మాయంకరాయ చేసారా తమ్ముడి తప్ప మళ్ళా కళ్ళ నిన్న నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఏడుస్తూనే ఉంది కానీ తాత నీ కసన్న అత్తిపోయి పోతుంది అంతే ఉన్నమాట అంటే పోతావు ఏ కాలం కూర్చున్నా మురే రాదమ్మా నేను ఆడకడ కూర్చున్నా మళ్ళీ నర్సమ్మ దానం మీద ఉంటే రావంటే ఈడ కూర్చున్నా నేను ఇటు వచ్చేటప్పుడు ఈడ లేవు దానమ్మ నర్సమ్మ కూర్చురు కదా ఇద్దరు కూర్చుని రావు రావంటే పొద్దు మరి నీకు పంచానే ఉంది పో పాలు పిండేదా నాకు పంచాన ఉందంటావు ఇప్పుడు పని ఉందని పొలగా అమ్ముకునేదా ఏం ఇంకా నాకు పని ఏం పని పడదు ఇక పోయి ముడుచుకున్నావు అంటే కథం ఎలకాడ నుంచి పడతావా వరుస ఇక పని ఏముంటుంది మనకు ఏమన్నా పొలగా అమ్ముతారా బరే పాలు పెడతారా ఇందాక కాబట్టి షాగిని పాలు పట్టుకు ఉంచుకునేది ఇక పొద్దాట ఇక ఇలా వెనక్కు పోయావా పొద్దాట ఇలా వెనక్కు కట్టెలు మా చంద్రమ్మ కట్టెలో పోయావా కట్టెలు చూస్తే మా చంద్రే అన్ని చెప్పు అప్పుడు చక్కగా ఉండే బాగా పైకి సన్నగా మీ సన్నగా ఇది తెలిపింది ఆడంగా బాగా చక్కగా గుళ్ళపల్లి మొత్తం విధంగా నీతో వచ్చింది చక్కగా నీతోనే ఇక తెంపుకుంటా వచ్చేది తెంపుకుంటా పోయేది కింట కళ్ళు ఉంది చెట్టు కింద రారు ఓ పటీలు